తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు జాతకరీత్యా పరిశీలించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో సంచరించడము విశేషమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది. ప్రత్యేకించి రాజ్యస్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా సినిమా రంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా లాభస్థానంలో షష్టాధిపతి మరియు సప్తమ చతుర్థాధిపతి అయిన బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందే యోగ్యత కలుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త లాభం చేకూరేదానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని మరియు చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో దైవబలం తోడైతేనే మీరు ఏదైనా సాధించగలరనే తత్వాన్ని తెలుసుకోవాలి. వ్యయ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో వారం చివరిలో కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో కేతువు, లగ్నంలో రాహుగ్రహ సంచార ఫలితంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఇబ్బందికి దారితీస్తాయి. కాబట్టి ఆ ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా నవగ్రహాలలో దంపతి సమేతంగా రాహుగ్రహం నుంచి రాహుగ్రహం వరకు, కేతుగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ప్రదక్షిణ కనుక చేసినట్లయితే జాతక రీత్యా ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి దూరం అవుతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.